శివ ఊరుకోనానమ్మా, నీకేం కాదులే. శివ, నాకు మాటిస్తావా? చెప్పు, ఏంటి? నువ్వు చాలా ఇష్టపడే మీ నాన్న మీద ఒట్టేసి చెప్పు. మా నాన్న మీదొట్టు నేను నడుచుకుంటాను. ఏంటో చెప్పు. మీ నాన్న అయితే వస్తాడు అని రేయింబవళ్ళు వేచి చూస్తున్నావు. ఆ నాన్న రాడురా. నీ చిన్నతనంలోనే మీ నాన్న చనిపోయాడు. మీ అమ్మని బాగా చూసుకో నాన్న. హలో, ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? నేను పని మీద చాలా దూరం వచ్చాను. నేను మీ నాన్నని. మీ నాన్న నేను ఒకే చోట పనిచేస్తున్నామంటున్నాను. ఈ కుర్రాడి కళ్ళు కప్పి ఇంకొకటి చేత తాళి కట్టించుకుంది. వెళ్ళాము. అక్కడైనా సంతోషంగా ఉందా? అది లేదు. వీడి చదువు కోసం అక్కడ బానిసలాగా కష్టపడుతుంది. అవును, ఆడి బామ్మ చనిపోయినా రాలేదుగా ఆమె. తనకు ఆ కుటుంబమే ఎక్కువైపోయిందిలే. దున్నపోతులా పెరిగాడు, తల్లిని చూసుకోలేడు. బెలూన్ కొనుక్కుంటాను. అలాగేనమ్మా, ఇటువంటి అత్తయ్య తీసుకో. పదండి. ఓ, తిరుపతి నుంచి వస్తున్నారా? ఎవరో కుర్రాడు మీ ఇంటి దగ్గర కూర్చున్నాడు. శివ, ఇక్కడేం చేస్తున్నావురా? హాస్టల్లో ఏదైనా సమస్యనన్నా? నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావా? నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావురా? నేను ఏం అడగాలనుకున్నాను అదే అడుగుతున్నా. నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావా? శివ, లోపల కూర్చొని మాట్లాడుకుందాం. నేను నీతో మాట్లాడడం లేదు, నేను మాట్లాడుతుంది మా అమ్మతో. చెప్పు, నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావా? అమ్మా, నువ్వు ఊరుకోరా. అయ్యింది ఏంటి ఇప్పుడు? నడు, మన ఇంటికి వెళ్దాం. ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. నానమ్మ చచ్చిపోయింది. నాన్నమ్మ చనిపోయిందా? ఎప్పుడు? ఎలా జరిగిందిరా? మాతో ఎందుకు చెప్పలేదు? అవన్నీ తర్వాత చెప్తాను. నువ్వు ముందు బయలుదేరు. నిన్నెవరు చూసుకోవాల్సిన అవసరం లేదు, నేనే చూసుకుంటాను. ఓహో, మూతి మీద కాస్త మీసం మొలిచేసరికి నీకు మగతనం గుర్తుకొచ్చిందా? ఆ రోజు నా కొడుకే లేకపోతే ఈ రోజు మీ ఇద్దరి పరిస్థితి ఏమై ఉండేది? ముసల్దానా, ఇది మా ఇంటి విషయం, నువ్వు మధ్యలో రా. శివ, ఈ ఇంటి వాళ్ళ గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను కొడుకని కూడా చూడను. ఓహో, నువ్వు ఈ ఇంటి దాని అయిపోయావా? వీళ్ళందరూ కలిసి నిన్ను మాయ చేశారు. నీకు అసలు అర్థం కావట్లేదు. ఈయనకి కావాల్సింది భార్య కాదు, ఈ ఇంటి పనులు చేసే ఒక పని మనిషి. నాకు మా అమ్మకి మధ్య ఇన్నాళ్ళు నువ్వు అడ్డుగా ఉన్నది చాలు. ఇక మా మధ్య నుంచి శివ, శివ, నా మాట కాస్త విను. చిన్నప్పటి నుంచి నిన్ను ఎంతగా నమ్మాను. నన్నే మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా? అయినా నువ్వు మా నాన్నని తీసుకొస్తానని చెప్పి చివరికి మా అమ్మని లాగేసుకున్నావు కదయ్యా. శివ, ఇవన్నీ చేసింది నీకోసమే కదరా? నా కోసం కాదు. నా కోసం అయి ఉంటే నువ్వు ఆ రోజు నిజం చెప్పుండేవాడివి. ఇక మీ నాన్న ఎప్పటికీ రాడు, ఇప్పటి నుంచి నేనే అన్ని అని చెప్పుండేవాడివి. కానీ నువ్వు చెప్పలేదే, ఎందుకంటే నేను నీకు ఎప్పటికీ కొడుకుగా అనిపించలేదు కదా, అందుకు. రామ్మా, వెళదాం. చూడు, ఆయన్ని క్షమించమని. క్షమాపణ ఎవరు అడగాలి? తలెత్తుకుని మాట్లాడుతున్న నేనా, లేక ఏం మాట్లాడాలో తెలియక తల దించుకున్న అతనా? చూడు, నాన్నమ్మకి నేను బాగా చూసుకుంటానని మాట ఇచ్చాను. ఇచ్చిన మాట తప్పడానికి నేను మీలాగా కాదు. అమ్మా, ఎవరమ్మా ఇతను?
అందరూ మోసగాళ్లే. ఈ ప్రేమ ఆప్యాయతలు అన్ని అబద్ధాలు, అంత మోసం. నేను ఓడిపోకూడదు, ఎదిరించి నిలబడాలి. అందరూ నా చేతి కిందే ఉండాలి. పొగరుతో బతకాలి. ఎవడు మంచోడు కాదు. ఇక మీద నేను మంచోణ్ణి కాదు. కుంతి కుమారి తన నోరు జారి రాసింది ఒక భారతం. కన్యాకుమారి నువ్వు కాలేజీకి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి నా మందు డబ్బులే కావాల్సి వచ్చారా? నిన్ను నిన్ను రాయ్ నిన్ను ఏరా. ఓయ్ స్వామి, ఎందుకు కొడుతున్నావు? నా కొడుకు నేను కొట్టడానికి నీ పర్మిషన్ ఎందుకురా నాకు? నీ కొడుకైతే నీ ఇంటి దగ్గర చూసుకో. వాడు నా పక్కన నుంచున్నాడు. వాడి భుజం మీద నేను వేసిన చెయ్యి కనిపించలేదా? ఆ? ఏం చేస్తావురా? నేను ఒక్కసారి నావాడు అనుకుని భుజం మీద చేయి వేశానంటే నన్ను నలుగురు భుజం మీద మోసుకెళ్లేంత వరకు నేను వాడికి తోడుగా ఉంటా. నా పర్మిషన్ లేకుండా నా ఫ్రెండ్ని ఎవరు టచ్ చేయలేరు బాస్. వాడిని కండానికి వాని తల్లి దగ్గరే పర్మిషన్ తీసుకోలేదు. ఇక ఈయన్ని కొట్టడానికి నీ పర్మిషన్ కావాలా? కొడుకుని పనికి పంపిస్తానని డబ్బులు తీసుకొని ఇక్కడ అబ్బా కొడుకులు డ్రామాలు ఆడుతున్నారా? రేయ్ రారా. నేను రాను. రేయ్ వదిలో. మర్యాదగా చెయ్యి వదిలో. ఎవడో బచ్చగాడిని తీసుకొచ్చి ఈ బూచిరెడ్డిని భయపెడతావురా? నేను వెళ్ళి ఓ క్వార్టర్ వేసుకొచ్చి నీ మ్యాటర్ సెటిల్ చేస్తాను. వస్తాను. రా రా, నేను ఇక్కడే ఉంటాను. రా. నేను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ విన్నాను, ఫ్రెండ్షిప్ ఎట్ ఫస్ట్ సైట్ ఈ రోజే చూస్తున్నాను. నాలో ఏం నచ్చి నాకు సపోర్ట్ చేశారు? నువ్వంటే ఇష్టం అని సపోర్ట్ చేయలేదు, మరి మీ నానంటే నీకు ఇష్టం లేదని సపోర్ట్ చేశాను. నల్లగా ఉన్నాడనా? పోన్లేండి, ఇప్పుడైతే మీరు సపోర్ట్ చేశారు, కానీ ఇంటికి వెళ్తే మా బాబు కొడతాడు. బయట ఉన్నానంటే ఆ దరిద్రుడు కొడతాడు. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఏయ్, ఎడ్రా. ఏంటి లవ్వా? చేస్తావా? నిన్ను కాదు. ఏయ్, తీయవే చైను. మా నాన్న తిడతాడు. నాన్న తిడతాడు. చైను పోతేనే తిడతాడంటే లవ్ 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 చేస్తే తిట్టాడా మీ నాన్న నిన్ను? తీయవే చైను. తీయవే చైను. మా నాన్న ఎవరో నీకు తెలుసా? వీడి నాన్నెవరో తెలుసా? చూడ్డానికి తొండిపల్లి బ్యాచ్ లో ఉన్నావు. నా కూతురు బ్యాగే కొట్టేస్తావట్రా నిన్ను. బ్రో, పాపం అనిపిస్తుంది, వదిలేమని చెప్పండి. నా కళ్ళతో నేను చూడలేకపోతున్నాను. కళ్ళు మూసుకో. అయ్యో, నా ప్రాబ్లం అది కాదు. ఇందాక నుంచి బ్యాక్ అనే కొడుతున్నారు. ఎక్కువ డ్యామేజ్ అయిందంటే ఇంటికి వెళ్ళాక నేనే ఆయింట్మెంట్ రాయాలి. క్లోజప్ లో మా నాన్న ముఖం చూడటమే చాలా కష్టం. ఇప్పుడు వాడి దట్స్ నో ప్రాబ్లం. నమస్కారం సార్. ఏంటి నీ కంప్లైంట్ ఏంటి? సార్, నేను శివ వాళ్ళ నాన్నని. హలో, ఎవరు ఎవరికి తండ్రి? ఇది నా స్టేషను. ఇక్కడ నా వాయిస్ మాత్రమే అది వినబడాలి. కాదు సార్, ఎవడెవడో వచ్చి నన్ను కొడుకంటుంటే నన్నేం చేయమంటారు సార్? చూడండి, నా తండ్రి నా చిన్నతనంలోనే చనిపోయాడు. సార్, ఈయనెవరో నాకు తెలియదు. సార్ ప్లీజ్ సార్, మీరు కూర్చోండి. మీరు ఎన్నికలు నిల్చోండి. మీరు రండి, కూర్చోండి. చెప్పండి. నేను వాడికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపిస్తాను, మీరు వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ సార్. పదలక్ష్మి. రేయ్, ఇట్రారా. చూడు, ఆయన చూస్తే చాలా మంచివాడిలా కనిపిస్తున్నాడు. కొంచెం అణిగి మణిగి నడుచుకుంటూ ఆయనకు మంచి పేరు తీసుకురా. ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు.
ఇక మీదట అలాగే అమ్మా పెద్ద చిన్న అన్న మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవమానిస్తావా? ఇంకొకరి పిల్లలకు తండ్రి అవ్వాలనుకునే వాడికి అవమానమే జరుగుతుంది. అవమానిస్తావారా? మీరు ఆగండి. ఎందుకు కొడుతున్నావు? రేయ్, చెప్పు, అవమానిస్తావా? నోటి తోస్తాను మాట్లాడుతున్నాడు. ఏయ్! నా మీద కోపం నా మీద చూపించు, అంతేగాని మా అమ్మ మీద చూపించుకో నీ ప్రతాపం. తెలియకుండా మాట్లాడుకు, దూరంగా నిలబడు. ఇంకెంత దూరం పంపిస్తావా? దూరంగా పంపించాల్సింది ఇద్దరిని, నన్ను కాదు. ఈ విషయం ఎందుకు తెలియట్లేదు నీకు? ఈ రోజు వీడు నా కళ్ళ ముందే నిన్ను కొట్టాడంటే రేపు నేను లేకపోతే నిన్ను ఏమి చెయ్యడని గ్యారెంటీ ఏముంది? వీడితో ఉండడం సేమ్ కాదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా? నాకు తాళి కట్టిన భర్త నన్నేమైనా చేసే అధికారం ఉంది, నీకెందుకురా? నీ కడుపున పుట్టిన కొడుకు నేను, అడిగే అధికారం నాకు కూడా ఉంది. చెప్పోయ్యా, ఎందుకు కొట్టావు మా అమ్మని? తప్పు చేసింది నేను కదా. నీకు ధైర్యం ఉంటే నన్ను కొట్టి చూడు. ఏంటి భయమా? ఇప్పుడు నేను తిరిగి కొడతానని భయమా? పోరా! మా, రామా రా. పాపాత్ముడా, మృగంలా ప్రవర్తిస్తున్నావు కదరా. నువ్వు ఇలా తయారవుతావని తెలిస్తే చిన్నప్పుడే నీకు విషం ఇచ్చి చంపేసి నేను విషం తాగి చచ్చిపోయేదాన్ని. ఇప్పుడు విషం పెట్టు పర్వాలేదు, కానీ నాతో రామా, మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇవన్నీ చూస్తూ ప్రతిరోజు నేను చచ్చే కంటే ఒకేసారి చచ్చిపోతాను. నేను నీతో రావాలా? వస్తాను. ఎన్ని నాన్న అని ఒప్పుకో, వస్తాను. నాన్నని ఒప్పుకోవాలంటే ఇక్కడి నుంచి రావాలి. నాకు కూడా అంతేరా. నీతో రావాలంటే ఇక్కడి నుంచే రావాలి. నువ్వు నాన్నమ్మకు మాటిచ్చావు కదా, నన్ను బాగా చూసుకుంటాను అని. అలా అయితే ఎన్ని నాన్న అని ఒప్పుకొని మాతో పాటు ఇంటికి రా. అది జరిగే పని కాదు. లేవండి పైకి, మనం వెళ్ళిపోదామండి. వీడికి అమ్మ నాన్న కావాలంటే వాడే మనతో పాటు ఇంటికి వస్తాడు. మీరు రండి, రండి వెళ్తాం. వాటితో తెలియక మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా మా వెళ్ళిపోతావా? వెళ్ళు, నేను ఇక్కడే ఉంటా. నువ్వు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటా, లేదా వాడు చచ్చే వరకు ఇక్కడే ఉంటాడు. వెళ్ళు, ఉంటాడు.